రేవంత్ సర్కార్పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శ్రవణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాజుల రామారం 307 సర్వే నెంబర్లోని 320 ఎకరాల భూమిని పెద్దలు కబ్జా చేశారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఆ భూమిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా కంచె వేసిన తర్వాత తొలగించి మళ్లీ కబ్జా చేశారని మండిపడ్డారు. భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ భూమిని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కబ్జా చేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గాంధీకి సీఎం రేవంత్ ఆ భూమిని కట్టబెట్టారని మండిపడ్డారు. 7 గాజుల రామారంలో ఉన్నటువంటి 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ను కాపాడమని చెప్పి నేను ఒక 6 నెలల నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే పెద్ద పెద్ద వాళ్ళు భూస్వాములు నిరుపేదలకు చెందవలసినటువంటి ల్యాండు భూస్వాములు దొంగ పట్టా సృష్టించి నాలా పైసలు కట్టించుకొని అమ్ముకుంటున్నానని చెప్పి నా దృష్టికి వస్తే, అక్కడ లోకల్ పబ్లిక్ నా దృష్టికి తీసుకొస్తే నేను కలెక్టర్ గారి నుంచి సురువు చేస్తే అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. నేను ఒకటే, ఈ ప్రభుత్వము బీద ప్రజల తెరువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ల పేరు చెప్పి ప్రైవేట్ సర్వే నంబర్లు వేసి రెగ్యులరైజ్ చేసి ఈ 307 ల్యాండ్ 22Aలో ఉన్నప్పటికీ ఎంఆర్ఓ దాన్ని నాలా పైసలు కట్టించుకున్నాడు. దానికి ఆ భూస్వామి ఎంబడే బిల్డర్ గీయడము, బిల్డర్ కూడా ప్రీ లాంచ్ చేయబోతూ ఉన్నాడు. దీనివల్ల కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నారో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 307లో ఏది అన్నా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే మీరు కొనొద్దని చెప్పి నేను ఒక శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది న్యాయస్థానంలో నడుస్తూ ఉంది. కాబట్టి దీన్ని కొనొద్దని చెప్పిన విజ్ఞప్తి ఇప్పటికే చాలామందికి తీసుకున్నట్టుగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. అస్వంటల్లో కాపాడాలని, అదేవిధంగా కుక్కడపల్లి కాన్సెన్స్లో కూడా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ లేదు మాకు. ఈ ల్యాండు మాకు కానీ షేర్లింగంపల్లి కానీ కొత్తలపూర్ కానీ ఈ ల్యాండ్ని డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారు కూడా దీని విషయంలో సానుకూలంగా స్పందించిండు. గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది కాబట్టి ఎట్టిపల్ల గవర్నమెంట్ ల్యాండే కాబట్టి దీన్ని ఎట్టిపల్లలో కాపాడుతాము, దీన్ని ప్రజలకు చెందే విధంగా చర్యలు చేపడతామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని మొండి వైఖరి వహిస్తే నేనున్నటువంటి అందరినీ ఒక 10-20 వేల మందిని తీసుకొని ఆ స్థలానికి వెళ్ళి ఆ ప్రజలకు అంకితం చేసేదానికి కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ భూ కబ్జాలకు మద్దతిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు పెద్దలు కూకట్పల్లి శాసనసభ్యులైనటువంటి కృష్ణారావు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు హైడ్రా కమిషనర్ అయినటువంటి ఒక రంగనాథ్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం అయింది. గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో ఉన్నటువంటి 320 ఎకరాల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని పార్టీ మారిన పెద్ద మనిషి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఇవాళ పార్టీ మారి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తుంగలో తొక్కుతూ నువ్వు పార్టీ మారు, నీకు 320 ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే పెద్దలు కృష్ణారావు గారు పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నారు.